ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 2 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు ఆత్మిక మార్గదర్శకులు. మీరు గృహస్థ వ్యవహారాలను సంభాళించుకుంటూ కమల పుష్ప సమానముగా అయి స్మృతి యాత్రను చేస్తూ ఉండాలి మరియు ఇతరుల చేత చేయిస్తూ ఉండాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, బాబా పిల్లల ఏ సింగారమును చేస్తారు మరియు ఏ సింగారమును వద్దు అని అంటారు? సమాధానము, మధురమైన పిల్లలు, నేను మీకు ఆత్మిక సింగారం చేసేందుకు వచ్చాను అని బాబా అంటున్నారు. మీరు ఎప్పుడూ కూడా దైహిక సింగారం చేసుకోకండి. మీరు నిరుపేదలు, మీకు ఫ్యాషన్ల పైన కొంచెం కూడా అభిరుచి అనేది ఉండకూడదు. ప్రపంచం చాలా పాడైపోయింది కదా, కావున కొద్దిగా కూడా శారీరకమైన ఫ్యాషన్లను చేసుకోకండి. పాట, చివరికి నేటికి ఆ రోజు వచ్చింది. ఓం శాంతి. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బేహద్దు అనగా హద్దులు లేని అని అర్థము. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంత లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ తండ్రి అయితే ఒక్కరే. వారినే రచయిత అని అంటారు. అక్కడ వారు హద్దులోని బాబాలు, ఇక్కడైతే వీరు అనంతమైన ఆత్మిక తండ్రి. వారు హద్దులోని దైహిక తండ్రి, వీరు అనంతమైన ఆత్మలకు ఒకే ఒక్క తండ్రి. వారినే భక్తి మార్గంలో ఆత్మలందరూ తలుచుకుంటారు. భక్తి మార్గము మరియు రావణ రాజ్యం కూడా ఉంది అని మీకు తెలుసు. మమ్మల్ని రావణ రాజ్యం నుండి రామరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళండి అని భక్తులు పిలుస్తూ ఉంటారు. భారతదేశానికి అధిపతులుగా ఉన్న దేవీ దేవతలు నేడు అయితే లేనేలేరు. వారు ఎవరో కూడా ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మనమే కదా సత్యయుగి సూర్యవంశీ రాజ్య కుటుంబంలో అధిపతులుగా అంటే యజమానులుగా ఉండేవాళ్ళము కదా. రాజు రాణి కూడా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది అని బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మనకు రాజ్య భాగ్య వారసత్వాన్ని ఇచ్చేందుకు, విశ్వానికి అధిపతులుగా చేసేందుకు బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు అందరూ భక్తి మార్గంలో ఉన్నారు. భక్తి మార్గము రావణ రాజ్యము అని అంటారు. జ్ఞాన మార్గమును పిల్లలైన మీకు ఒక్క బాబా మాత్రమే నేర్పిస్తారు. అనంతమైన తండ్రిని భక్తి మార్గంలో అయితే అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మల కొరకు జ్ఞాన రాజధాని లభించింది అని బాబా అంటున్నారు. మళ్ళీ అర్ధకల్పం వరకు మీరు భగవంతుడిని పిలవరు. ఎందుకంటే అసలు పిలిచే అవసరం కూడా ఉండదు కదా. హే రామ, హే ప్రభు అని అనవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే కొంచెం కూడా దుఃఖం ఉండదు కదా. ఎప్పుడైతే పూర్తి దుఃఖితులుగా అయిపోతారో అప్పుడే హే రామ అని పిలుస్తారు. అక్కడ మీకు కొంచెము కూడా దుఃఖం అనేది ఉండదు. ఇది కూడా ఒక ఆటగా రచింపబడింది అని మీకు తెలుసు. అర్ధకల్పం జ్ఞాన పగలు, అర్ధకల్పం భక్తి రాత్రి. భక్తి మనల్ని కిందకు దించుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో మెట్ల వరుస జ్ఞానమైతే తప్పకుండా ఉండాలి అని బాబా అంటున్నారు. ఇది 84 జన్మల చక్రము అని. ఈ చక్రము యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కావుననే బాబా చిత్రాలు కూడా తయారు చేయిస్తున్నారు. తద్వారా మనము ఈ చక్రమును తెలుసుకోవడం ద్వారా 21 జన్మలు రాజ్యభాగ్యం తీసుకుంటాము అని నిరూపణ కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు ఎంతోమంది ఉన్నారు. పెద్ద ఆత్మిక శక్తి సేన తయారైంది. మీరందరూ మార్గదర్శకులు. బాబా కూడా మార్గదర్శకులే. అందుకే వారిని గైడ్ అని అంటారు. పండా అన్న పదము శుభ సూచకమైనది. పండాలు అంటే మార్గదర్శకులైన బ్రాహ్మణులు. యాత్రలకు తీసుకొని వెళ్తూ ఉంటారు. యాత్రికులు యాత్రలకు వెళ్ళినప్పుడు వారికి అన్నీ చూపించడానికి ఒక గైడ్ అంటే ఒక మార్గదర్శి ఉంటారు కదా.
తీర్థయాత్రలో కూడా పండాలు ఉంటారు. మీరైతే జన్మ జన్మాంతరాలుగా తీర్థయాత్రలు చేస్తూనే వచ్చారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. అమరనాథ ఆలయానికి వెళ్తారు, తీర్థాలకు వెళ్తారు, ప్రదక్షిణలు చేస్తారు. అక్కడకు వెళ్ళేటప్పుడు వారికి అదొక్కటే స్మృతి ఉంటుంది. ఇల్లు, వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు అన్నిటి నుండి కూడా మనసు తొలగిపోతుంది కదా. అలాగే ఇక్కడ మీరు మీ గృహస్థ వ్యవహారాల్లో ఉంటూ వ్యాపార వ్యవహారాలు కూడా చేసుకుంటూ గుప్తంగా మీరు ఆత్మిక స్మృతి యాత్రలో ఉండండి అని బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. ఇది ఎంత మంచిది. ఎంత పెద్ద వ్యాపారం చేయాలనుకుంటే అంత పెద్దది చేయండి. ఎవరిని కూడా ఆపడం అయితే జరగదు. మీ రాజ్యాన్ని కూడా సంభాళన చేసుకోండి. జనక మహారాజుకు కూడా జీవన్ముక్తి లభించింది కదా. మీరు బయట యాత్రలలో అయితే భ్రమించవలసిన అవసరం ఏమీ లేదు. మీ ఇల్లు వాకిళ్లను కూడా పూర్తిగా సంభాళన చేసుకోండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కూడా కమల పుష్ప సమానముగా ఉండాలి అనేది అర్థం చేసుకోగలుగుతారు. గృహస్థ వ్యవహారాల్లో విసిగిపోకూడదు. కుమారి కుమారులు సన్యాసులు వంటి వారిలో అయితే ఎలాంటి వికారాలు లేవు. పంచ వికారాల నుండి దూరంగా ఉన్నారు. మన అలంకరణ వేరొక రకమైనది, వారిది వేరొక రకమైన అలంకరణ అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు. వారిది తమో ప్రధానమైన సింగారము, మీదైతే సత్తో ప్రధానమైన సింగారము. దీని ద్వారా మీరు సత్తో ప్రధానమైన సూర్యవంశీ రాజ్యంలోకి వెళ్ళాలి. తమో ప్రధానమైన దైహికమైన సింగారమునైతే కొద్దిగా కూడా చేసుకోకండి అని బాబా అంటున్నారు. ప్రపంచం చాలా శుద్ధంగా ఉంది కదా. గృహస్థి వ్యవహారంలో ఉంటూ ఫ్యాషనబుల్గా అవ్వకండి అంటున్నారు బాబా. ఈ సమయంలో అయితే సౌందర్యం కూడా మంచిది కాదు, నల్లగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఎవరు పంజ వెయ్యరు అంటున్నారు బాబా. సౌందర్యం వెనుకైతే అందరూ భ్రమిస్తూనే ఉంటారు. కృష్ణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. మీరు శివ్ బాబా ద్వారా తెల్లగా అవ్వాలి. అంటే ఆత్మను సత్తో ప్రధానంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. కానీ వారు పౌడర్లు మొదలైన వాటితో కదా తెల్లగా తయారవుతారు. ఎన్ని ఫ్యాషన్లు ఉన్నాయి అంటే అసలు అడగడానికి కూడా వీల్లేదు. షావుకార్లది సర్వనాశనము, పేదవారు చాలా బాగున్నారు. మీరైతే పల్లె పల్లెల్లోకి వెళ్ళి పేదవారి కళ్యాణం చేయండి అని బాబా అంటున్నారు. కానీ శబ్దం వ్యాపింప చేయాలి అంటే దీనికి గొప్పవారు కూడా కావాలి కదా. మీరు ఇప్పుడు పేదవారిగా ఉన్నారు. మీలో ఎవరైనా షావుకార్లు ఉన్నారా? మీరెంత సాధారణంగా కూర్చుని ఉన్నారో చూడండి. బొంబాయిలో విపరీతమైన ఫ్యాషన్లు ఉన్నాయి. బాబాను కలుసుకునేందుకు వచ్చినప్పుడు మీరు ఈ దైహికమైన సింగారం చేసుకున్నారు. ఇక మీరు వచ్చినట్లయితే మీకు ఆత్మిక సింగారం చేస్తారు. దీని ద్వారా మీరు 21 జన్మలు స్వర్గంలోని దేవతగా అయిపోతారు. అలాగే సదా సుఖవంతులుగా కూడా అయిపోతారు. ఎప్పుడు ఏడవరు, ఎలాంటి దుఃఖము ఉండదు అని బాబా పిల్లలకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఈ దైహికమైన సింగారమును వదిలివేయండి. మిమ్మల్ని మేము ఈ జ్ఞానరత్నాలతో ఎంత ఫస్ట్ క్లాస్ అయిన సింగారం చేస్తామో అసలు చెప్పడానికే వీల్లేదు అంటున్నారు బాబా. మీరు నా మతంపై నడిచినట్లయితే మిమ్మల్ని పట్టపురాణిగా తయారు చేస్తాను. ఇది మంచిదే కదా. భారతదేశ వాసులైన మిమ్మల్ని అందరినీ తమో ప్రధాన ఈ అసురీ ప్రపంచం నుండి తీసుకుని వెళ్ళి స్వర్గ మహారాణులుగా తయారు చేస్తాను అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈరోజు మేము శ్వేత వస్త్రాలను అంటే తెల్లటి వస్త్రాలను ధరించి ఉన్నాము. మరుజన్మలో స్వర్గంలో బంగారు చెంచాతో పాలు త్రాగుతాము అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇదైతే చాలా చీచీ ప్రపంచము. స్వర్గము అంటే స్వర్గమే, అది వర్ణించే సఖ్యం కాదు. ఇక్కడ మీరు నిరుపేదలుగా ఉన్నారు. భారతదేశమే నిరుపేదగా అయిపోయింది.
బెగ్గర్ టు ప్రిన్స్ అనగా నిరుపేదల నుండి యువరాజులుగా అవుతాము అనే గాయనం కూడా ఉంది కదా. భారతదేశంలో మళ్ళీ జన్మ తీసుకుంటాము, బాబా మనల్ని స్వర్గానికే అధిపతులుగా తయారు చేస్తారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా. తినడానికి కూడా ఏమీ లేని మహా నిరుపేదలకే దానమిస్తూ ఉంటారు. భారతదేశమే మహా నిరుపేదగా అయిపోయింది ఇప్పుడు అని తండ్రి అంటున్నారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారని కూడా పాపం వారికి తెలియదు. దినప్రతిదినము మెట్లయితే క్రిందకి దిగుతూనే ఉంటారు. ఇప్పుడు ఎవ్వరూ మెట్లు ఎక్కలేరు. 16 కళల నుండి 14 కళలు, ఆ తర్వాత 12 కళలు అలా మెట్లు దిగుతూనే ఉంటారు. ఈ లక్ష్మీనారాయణలు కూడా 16 కళ సంపూర్ణులుగా ఉన్నారు. ఆ తర్వాత 14 కళల్లోకి దిగుతారు. ఈ విషయాలను మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి అని తండ్రి అంటున్నారు. మెట్లు దిగుతూ దిగుతూ పూర్తి పతితులుగా అయిపోయారు. మళ్ళీ స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ సృష్టి చరిత్ర భౌగోళము పునరావృతమవుతుంది అని కూడా అందరూ అంటారు. కానీ ఇప్పుడు ఏ చరిత్ర పునరావృతమవుతుందో ఎవ్వరికీ తెలియదు. సత్యయుగం యొక్క ఆయుష్ లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది అని వ్రాసేశారు. సత్యయుగం ఎప్పుడు వస్తుందని మీరు అడిగితే ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అంటారు. కల్పం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు మాత్రమే అని మీరు నిరూపణ చేసి మరీ చెప్పగలుగుతారు. కానీ వారు సత్యయుగమే లక్షల సంవత్సరాలు ఉంటుంది అని అంటారు. ఎంత ఘోరాంధకారంలో ఉన్నారో చూడండి. భగవంతుడు ఇప్పుడు వచ్చాడని మనుషులు ఎలా అంగీకరిస్తారు? భగవంతుడు కలియుగాంతంలో వస్తాడు అని వారు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటున్నారు. వినాశనం ముందు నిల్చుని ఉంది. వినాశనానికి ముందే బాబా నుండి వారసత్వాన్ని తీసుకోండి అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? కుంభకర్ణుని యొక్క నిద్రలో నిద్రపోతూ ఉన్నారు కదా. కావున పాపం వారు త్రాహి త్రాహి అంటూ మరణిస్తారు. మీరైతే జై జయధ్వనులు మారుమ్రోగుతాయి అని చెప్తారు కదా. వినాశనంలో ఉండేది త్రాహి త్రాహియే. విపరీత బుద్ధి కలవారు త్రాహి త్రాహి అంటూనే ఉంటారు. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రికి సత్యమైన పిల్లలు. అసలు నరకం వినాశనం అవ్వకుండా స్వర్గము ఎలా స్థాపన అవుతుంది? ఇది మహాభారతదేశ యుద్ధము అని మీరు అంటారు. దీని ద్వారానే కదా స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. మనుషులకు ఏమీ తెలియదు. ఇప్పుడు మాకు దైవీ స్వరాజ్యపు వెన్న లభిస్తుంది అని మీ బుద్ధిలో అయితే ఉంది. వారు పరస్పరం పోట్లాడుకుంటారు. మీరు మనుషులే, వారు కూడా మనుషులే. కానీ వారు అసురీ సాంప్రదాయానికి చెందినవారు, మీరైతే దైవీ సాంప్రదాయానికి చెందినవారు. బాబా పిల్లలకు సన్ముఖంగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీలో సంతోషం ఉంటుంది. మీరిప్పుడు తీసుకుంటున్నట్లుగా అనేకసార్లు ఈ విధంగా రాజధానిని తీసుకున్నారు. పరస్పరంలో చూడండి, 2 పిల్లులు పోట్లాడుకుంటాయి. మొత్తం విశ్వరాజ్య భాగ్యం అనే వెన్న మాత్రం మధ్యలో మీకు దొరుకుతుంది అంటున్నారు బాబా. విశ్వానికి అధిపతులుగా అయ్యేందుకే కదా మీరు ఇప్పుడు బాబా వద్దకు వచ్చారు. బాబాతో యోగం జోడించి కర్మాతీత స్థితిని పొందుతాము అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. వారైతే పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనమైతే విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటాము. ఇది సాధారణమైన విషయము. వారు బాహుబలం ద్వారా విశ్వరాజ్యాధిపత్యాన్ని తీసుకోలేరు. కానీ మీరైతే యోగ బలం ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటారు అని తండ్రి అంటున్నారు. మీది అహింస పరమో దైవీ ధర్మము. అక్కడైతే 2 హింసలు ఉండవు. కామ వికారం యొక్క హింస అన్నింటికంటే చాలా చెడ్డది. అలాగే అది ఆది మధ్యాంతం కూడా దుఃఖాన్నైతే ఇస్తుంది కదా. రావణ రాజ్యం ఎప్పుడు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని ఇప్పుడు పిలుస్తున్నారు అనగా తప్పకుండా ఎప్పుడో పావనులుగా ఉండేవారు కదా. అందుకే అంటారు మళ్ళీ మమ్మల్ని పావనంగా చెయ్యండి,
సుఖ ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళండి అని పిలుస్తూ ఉంటారు. దుఃఖాల నుండి విముక్తులను చేయండి, శాంతిధామంలోకి తీసుకుని వెళ్ళండి, దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వండి, ఇలా భారతవాసీలే కదా పిలుస్తూ ఉంటారు. కృష్ణుణ్ణి హరి అని కూడా అంటారు. బాబా మమ్మల్ని హరిద్వారానికి తీసుకుని వెళ్ళండి అని అంటారు. హరిద్వారము కృష్ణపురి, ఇప్పుడైతే ఇది కంసపురి. ఈ కంసపురి అంటే మనకు ఇష్టం లేదు అంటున్నారు బాబా. ఎవరికైనా ఇష్టం ఉందా? మాయా మచ్చింద్రుని యొక్క ఆటను కూడా చూపిస్తారు. రావణుని రాజ్యము ద్వాపర యుగము నుండి ప్రారంభమవుతుంది అనేది మీకు తెలుసు. పావనులుగా ఉన్న దేవీ దేవతలు పతితులుగా అవ్వడం ప్రారంభిస్తారు. దీని గుర్తులు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. ప్రపంచం చూడండి ఎంత దుర్గంధంలో ఉందో. ఇప్పుడు మనం ఈ విషయాలన్నింటి నుండి తొలగిపోయి ఫరిస్తాన్లోకి అంటే స్వర్గంలోకి వెళ్తాము. ఇందులో చాలా ధైర్యం కావాలి, మహావీరత్వం కావాలి అని బాబా అంటున్నారు. బాబా పిల్లలుగా అయ్యి ఎప్పుడు కూడా పతితులుగా అవ్వకూడదు. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటూ అగ్గి రాజుకోకుండా ఉండడం అనేది అసంభవం అని వారు భావిస్తూ ఉంటారు. కావుననే ఇక్కడ స్త్రీ పురుషులను సోదరులుగా చేస్తున్నారు అని చాలా గొడవ చేస్తారు. ఈ విధంగా ఎక్కడా కూడా వ్రాయబడలేదు కదా. కానీ ఇదేమి ఇంద్రజాలమో తెలియదు. అదే మీరు బ్రహ్మకుమారిలకు వద్దకు వెళ్ళారు అంటే ఇక అంతే, మిమ్మల్ని అక్కడే కట్టేస్తారు అని అంటూ అక్కడ వారిని భ్రమింపచేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరికైతే పాత్ర ఉంటుందో వారు ఎలాగైనా వచ్చేస్తారు అని తండ్రి అంటున్నారు. ఇందులో అసలు భయపడవలసిన పని ఏముంది? శివబాబా జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత కూడా. వారు బ్రహ్మ ద్వారా పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఈ పదాలు ఎవరైనా వచ్చి చదువుకునే విధంగా పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయండి అని బాబా సలహా ఇస్తున్నారు. ఈ పవిత్రత పైన ఎన్నో విఘ్నాలు కూడా కలిగిస్తూ ఉంటారు. పిల్లలు ఏ దేహదారి పైన కూడా మోహము అనే బంధన మాత్రం ఉండకూడదు. ఎక్కడైనా మోహం ఉంది అనుకోండి చిక్కుకుపోతారు. ఇక్కడైతే అమ్మ చనిపోయినా హల్వా తినాలి అని బాబా అంటారు. బాబా పిల్లలను ముందు కూర్చోబెట్టుకుని ఇలా అడుగుతారు, రేపు మీ సమీప సంబంధికులు ఎవరైనా మరణించినట్లయితే మీరు ఏడుస్తారా అని బాబా అడుగుతున్నారు. అశ్రువులు వచ్చాయి అంటే ఫెయిల్ అయిపోయినట్లే కదా. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. అసలు ఇందులో ఏడవవలసిన అవసరం ఏముంది? ఈ మాటలు ఇంకెవరైనా వింటే నోటితో మంచి మాటలు మాట్లాడండి అని అంటారు. అరే ఇవి మంచి మాటలే కదా. సతయుగంలో అయితే అసలు దుఃఖము, ఏడవడము ఇలాంటివి ఏవి కూడా ఉండవు. ఈ మీ జీవితము దానికంటే కూడా చాలా ఉన్నతమైనది అని తండ్రి అంటున్నారు. అందరినీ ఏడవడం నుండి మీరు రక్షించేవారు కదా, మరి మీరు ఎలా ఏడవగలుగుతారు? మాకు పతులకు పతుడైన పరమాత్మ లభించారు. వారు మమ్మల్ని స్వర్గంలోకి తీసుకుని వెళ్తున్నారు. మరి ఈ నరకంలో పడిపోయే వారి కోసం మేము ఎందుకు ఏడవాలి? బాబా ఎంతో మధురాతి మధురమైన విషయాలను వారసత్వం తీసుకునేందుకు వినిపిస్తున్నారు. ఈ సమయంలో భారతదేశం చూడండి ఎంత అకళ్యాణమయంగా అయిపోయిందో. బాబా వచ్చి కళ్యాణం చేస్తారు. భారతదేశమును మగధ దేశము అని కూడా అంటారు. సింధు వారి వంటి ఫ్యాషన్లు చేసేవారు ఇంకెవ్వరూ ఉండరు. విదేశాల నుండి ఎన్ని ఫ్యాషన్లు నేర్చుకుని వస్తారు. జుట్టును అలంకరించుకునేందుకు ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. వారిది నరకం యొక్క సౌందర్యము అని బాబా అంటున్నారు. బాబా మిమ్మల్ని స్వర్గ దేవతలుగా తయారు చేస్తున్నారు. మాకు ఇక్కడే స్వర్గం ఉంది, ఇక్కడ సుఖమునైతే పొందనివ్వండి, రేపు ఏం జరుగుతుందో మాకు ఏం తెలుస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి అనేక రకములైన ఆలోచనలు కలవారు మీ వద్దకు వస్తారు. వారికి చాలా ప్రీతితో ప్రస్తుత సమయం ఎలా ఉంది, మనుషులు ఎలా ఉన్నారు, వారి యొక్క కుదృష్టి ఎలా ఉంది, వారి దృష్టి యొక్క ప్రభావం మన పైన ఎలా పడుతుంది, దాని నుండి రక్షించుకోవాలి అంటే మనం
ఏం చెయ్యాలి, ఏమి ధారణ చెయ్యాలి, ఎవరిని స్మృతి చెయ్యాలి, ఈ విషయాలను ప్రేమగా కూర్చోబెట్టి అర్థం చేయించాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, స్వచ్ఛమైన మార్గదర్శకులుగా అందరికీ కూడా ఇంటి యొక్క దారిని తెలియచేయాలి. శరీర నిర్వహణార్థం వ్యాపారం చేయండి, కానీ స్మృతి యాత్రలో తప్పనిసరిగా ఉండాలి. కార్య వ్యవహారంలో ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు. సెకండ్ పాయింట్, జ్ఞాన సింగారం చేసుకుని స్వయాన్ని స్వర్గపు దేవతగా తయారు చేసుకోవాలి. ఈ తమో ప్రధాన ప్రపంచంలో దైహికమైన సింగారం చేసుకోకూడదు. కలిగి ఫ్యాషన్లను వదిలివేయాలి. ఈరోజు వరదానము, బాలక మరియు యజమానత్వపు బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తంగా నడుచుకునే సఫలత మూరత్ భవ. సారాంశము, ఎంత వీలైతే అంత సేవా సంబంధంలో బాలక స్థితి మరియు తమ పురుషార్థపు స్థితిలో యజమానత్వపు స్థితి ఉండాలి. సంపర్కము మరియు సేవలో బాలక స్థితి మరియు స్మృతి యాత్ర మరియు మతనం చేయడంలో యజమానత్వం యొక్క స్థితి ఉండాలి. సహచరులు మరియు సంఘటనలో బాలక స్థితి మరియు వ్యక్తిగతంలో యజమానత్వపు స్థితి ఉండాలి. ఈ బ్యాలెన్స్ ద్వారా నడుచుకోవడమే యుక్తియుక్తంగా నడుచుకోవడము అని అంటారు. దీని ద్వారా సహజముగానే ప్రతి కార్యములోనూ సఫలత ప్రాప్తిస్తుంది. స్థితి అయితే ఏకరసముగా ఉంటుంది మరియు సహజముగానే సర్వులకు స్నేహిలుగా అయిపోతారు. స్లోగన్, ఆలోచించడము మరియు చేయడము రెండు సమానముగా ఉండాలి. అప్పుడే విల్ పవర్ గల శక్తిశాలి ఆత్మ అని పిలువబడతారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ, సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. హర్షితముగా ఉండే గుణము పురుషార్థంలో చాలా సహాయకారిగా అవ్వగలదు. కానీ మీ ముఖం ఎలా అయితే హర్షితముగా ఉంటుందో అలాగే ఆత్మ కూడా ఎల్లప్పుడూ హర్షితముగానే ఉండాలి. ఈ సహజ గుణాన్ని ఆత్మలో తీసుకురావాలి. సదా హర్షితముగా ఉంటే మాయకు చెందిన ఎటువంటి ఆకర్షణ కూడా ఆకర్షితం చెయ్యలేదు. ఇది బాబా ఇచ్చే గ్యారంటీ. కానీ సదా హర్షితంగా ఉండేందుకు మీరు ఆత్మిక నశాలో ఉండాలి మరియు సహనశీలుగా అయి సాక్షి దృష్టులుగా అయి మాయ ఆడేటటువంటి ఆటను చూస్తూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.